బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 36. అల్ ముజీబ్. అల్ ముజీబ్ అంటే దాసుల మొరలను ఆలకించేవాడు, స్వీకరించేవాడు అని అర్థం. అల్లాహ్ అల్ ముజీబ్ మాత్రమే మన ప్రార్థనలను ఆలకించి వాటికి సమాధానం ఇచ్చేవాడు. ఆయన్ని వదిలి ఇతరుల ముందు మొరపెట్టుకోవడం, అర్థించడం కాలయాపన, నిరర్ధకం తప్ప మరేమీ కాదు. ప్రతిరోజు మనిషి ఎన్నో సమస్యల్లో, చిక్కుల్లో చిక్కి సతమతమవుతూ ఉంటాడు. అలాంటి సమయాల్లో మనల్ని రక్షించేది ఆ అల్లాహే కదా. ఆపదల్లో అల్లాహ్ను వేడుకుంటూ, ఆహ్లాదంలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. మన ఆందోళన భౌతికమైనదైనా, మానసికమైనదైనా, ఆర్థికమైనదైనా లేక మరేదైనా కావచ్చు. నిర్మలమైన హృదయంతో మనం ప్రార్థిస్తే చాలు, ఆయన మన ఆమోదయోగ్యమైన ప్రతి కోరికను నెరవేరుస్తాడు. ఆపదల్లో, అవసరాల్లో మనల్ని ఆదుకునేవాణ్ణే మనం నిజమైన స్నేహితునిగా భావిస్తాం. మరి మనం నిత్య జీవితంలో ఎన్నో ఆపదలకు గురి అవుతున్నాం. అప్పుడు వాటి నుండి గట్టెక్కించేది ఆ స్వామియే కదా. అలాగే ఎన్నో అవసరాలు కలుగుతూ ఉంటాయి. వాటిని తీర్చేది కూడా ఆ అల్లాహే కదా. దీన్ని బట్టి చూస్తే మన జీవితంలోని అనుక్షణం మనం ఆయన మీదనే ఆధారపడి ఉన్నాం అని అర్థమవుతుంది. అలాంటి ఆధారభూతుడైన పరమోన్నత ప్రభువును వదిలి ఎలాంటి ఆధారం లేని సృష్టితాలకు మొక్కడం, మొరపెట్టుకోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. పేదవానికి అల్లాహ్ ఎంతో సమీపంలో ఉంటాడు, కానీ ధనికులకు ఆయన దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి వద్దకు సంపద చేరుతుందో అల్లాహ్ ఆరాధనలో అలక్ష్యం చూపబడుతుంది. సంపద లేనప్పుడు వేళకు దైవారాధన చేసే మనిషే సంపద కూడితే ఇక అతనికి అల్లాహ్ గుర్తుకు రాడు. ఇక మనిషి శరీరము, మనస్సు సదా సంపద చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. క్రమంగా ఎన్నో చెడులకు చేరువై నరకం పాలవుతాడు మనిషి. మన కళ్ళ ముందే ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయినా మనం ధనదాహంతో పరితపిస్తూ ఉంటాం. ధనాన్ని తన అదుపులో ఉంచుకున్నంత వరకు పర్వాలేదు, కానీ ధనమే మనిషిని అదుపులో పెట్టే పరిస్థితి దాపురిస్తే ఇక మనిషి గతి అధోగతికి దారి తీయక తప్పదు. ఏది ఏమైనా అందరి మొరలను ఆలకించే, ఆదుకునేది ఆ అల్లాహ్ తప్ప మరెవ్వరూ లేరు. ఆయన మీద నమ్మకం పెట్టడంలోనే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం. అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు, ఇక మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయముగా నా ప్రభు దగ్గరలోనే ఉన్నాడు, ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. దివ్య ఖురాన్ 11:61.